హాయ్ ఫ్రెండ్స్, కాజు బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో బెల్లంతో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కాజు లైట్గా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసిన కాజుని పక్కనే తీసుకొని కూల్ డౌన్ చేయండి. తర్వాత బెల్లం సేమ్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం కరిగించి దాన్ని కూడా మరిగించండి. సో కొంచెం బెల్లం తక్కువ తీసుకోండి. 3/4 ఆఫ్ కప్పు, మనం కాజు 1 కప్ అయితే 3/4 ఆఫ్ కప్పు బెల్లం తీసుకోండి. సో కరిగిన బెల్లంలో కొంచెం ఇలాచీ పౌడరు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ని మొత్తం మరిగిన బెల్లంలో వేసేస్తే సరిపోతుంది. కాకపోతే కొంచెం స్టిక్కీ అవ్వకుండా చూసుకోండి. ఎర్లీగానే మనం మిక్చర్ యాడ్ చేస్తే అది ఇంకా కలుపుతాం కాబట్టి హాట్ అవ్వకుండా మనకి రియల్ కాజు స్టైల్లో టెక్స్చర్ అంతా బాగా వస్తుంది. సో కొంచెం నేనైతే డిలే చేశాను. బెల్లం కొంచెం జిగురుగా వచ్చినప్పుడు వేయడం వల్ల నాకు చాక్లెట్స్లో అయిపోయింది. అదొకటి ఎర్లీగా వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి అయితే గీ అప్లై చేసుకోండి. మనము కట్ చేసినప్పుడు మళ్ళీ అవి రిమూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఈజీగా రావడానికి. సో గీ అప్లై చేసుకొని ప్లేట్లో మొత్తం మనం ప్రిపేర్ చేసిన ఈ పేస్ట్ అంతా కూడా ప్లేట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నేను ఒకసారి చూస్తే నాకు అప్పటికే కొంచెం ఎక్కువగా మిక్స్ అయింది కాబట్టి, బాగా మరిగింది కాబట్టి నాకు లడ్డూలా వచ్చింది. అంటే చాక్లెట్స్లా కూడా మనం చేయొచ్చు. సో వెంటనే నేను కట్ చేయడానికి ట్రై చేస్తే బర్ఫీ స్టైల్లో అసలు అవ్వలేదు, డైమండ్ షేప్ రావడానికి అసలు అవ్వలేదు. సో నేను కూల్ డౌన్ చేసేసాను. కంప్లీట్గా ఒక 15-20 మినిట్స్ అయితే బయట వదిలేస్తే చల్లగా అయిన తర్వాత అప్పుడు కట్ చేస్తే ఇలా మంచిగా కట్ అయింది, కానీ స్ట్రాంగ్గా వచ్చింది, అంతే డిఫరెన్స్. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. చాలా చాక్లెట్స్లో ఉన్నాయి, రియల్గా చాలా మంచి టేస్ట్, పిల్లలకు కూడా ఇష్టం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.